అందరికీ నమస్కారం అండి. పాడేరు 12వ మైలు. 12వ మైలు 12వ మైలు రా ఎందుకు పెట్టలేదన్నా? అది మైలు అని ఆగిపోతుంది ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఎన్కే గారి సినిమా డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన మొదట చిన్న సినిమాలు 2 చేశారు, కానీ ఇది చిన్న సినిమా కాదు. ఇది చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు. బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ, శ్రవణ్ కానీ, ఇలా అందరిని పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు. ఆయన అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదబామ్మ తల్లి దయ వల్ల, ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు త్రినాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా సినిమాని ముందు ఎంత అనుకున్నారో దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు సార్. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు. ఎక్కడ అంతరాయం కలగదు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు వల్ల, త్రినాథ్ గారు. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఇలాగ చాలా సినిమాలు, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. అండ్ సుహానా తర్వాత చాట్ చేసుకుందా కానీ, సో ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది మూవీలో. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. డైలాగ్స్ అన్నీ ఇక్కడ తెలుగు రాదంది కానీ పాపు ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది. ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడానికి ట్రై చేస్తే వెంటనే డైరెక్టర్ గారు అనేవారు, వెంటనే తెలుగులో చెప్పే డైలాగ్ అప్పుడు. ఆయన చాలా బాగా ఆర్టిస్టులతో తన పర్ఫార్మెన్స్, బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆయనే అందరికీ తనకు కావాల్సిన విధంగా, తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది సినిమాని ఇలాగే మీరు విజయవంతం బాగుంటే మీరు 100% సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హీరోస్, శ్రవణ్ అండ్ ప్రభాకర్, మేము ముగ్గురు పోటాపోటీగా మంచి క్యారెక్టర్స్. ఇట్స్ లైక్ క్యారెక్టర్స్ లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ టైప్లో అనమాట 3 క్యారెక్టర్స్. సో ఒకరికొకరు చాలా బాగా చేసుకున్నాం. అండ్ ప్లేస్ పాడేరు అరకు అంటే అది మా ఊర్లాగా, బేసికలీ మాది వైజాగ్ కాబట్టి. సో అక్కడికి ఒక 50-60 సార్లు వెళ్ళి ఉంటారు కాబట్టి మేమందరూ చాలా ఎంజాయ్ చేస్తాం. లొకేషన్లో కానీ, ఏదో నేను వైజాగ్లో కానీ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మంచి ఫుడ్ పెట్టుకుంటూ, అది ఉన్నంత రోజులు అందరూ ఫ్రెండ్సే. అనుకోకుండా శ్రవణ్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇండస్ట్రీ బిగినింగ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రభాకర్ కూడా ఫ్రెండు, షమీర్ కానీ, అందరూ ఉండేవాళ్ళు. ఇంకా ఫన్ ఎక్కువ ఉండేది. డైరెక్టర్ గారు ఇక్కడ ఇబ్బంది పెడదాం అనుకునేవాళ్ళు చాలాసార్లు, కానీ ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, ఇది తినండి అది తినండి అని. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్రదర్కి కూడా, మీ బ్రదర్ ఎక్కడున్నాడు? థ్యాంక్ యూ మమ్మల్ని పువ్వులు పెట్టి చూస్తున్నందుకు. వన్స్ అగైన్ ఈ సినిమాని ప్రాబబ్లీ ఇంకొక 1 మంత్లోనో 15 డేస్లోనో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్ అని దొరికిన తర్వాత. అప్పుడు మళ్ళీ కలుద్దాం అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్